చిన్నప్పటి నుంచి ఆశ పెట్టి మీ తల్లి కొడుకులు గొప్ప గిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్స్ అత్తయ్య, మెనీ మెనీ థ్యాంక్స్. సింధు, నా మాట విను. చాలత్తయ్యా, ఇన్నేళ్లు నువ్వు చెప్పిన కబుర్లు చాలు, నేను విని మురిసిపోయిన ఊహలు చాలు. ఇంకా కళ్ళున్న గుడ్డిదాన్లాగా బతకడం నాకిష్టం లేదు. 7 అంతస్తుల పేకమేడ కట్టించావు, ఉఫ్ఫుమని ఒక్క దెబ్బతో కూల్చి పారేశావు. చాలత్తయ్యా చాలు. ఇన్నాళ్ళు మేనత్త కొడుకు కూడా ఓ మొగుడేనా అనే సామెత గురించి విన్నాను. కాని నీ పుణ్యమా అని మేనకోడలు కూడా ఓ కోడలేనా అని సరికొత్త సామెత ఉందని తెలుసుకున్నాను. సింధు, అది కాదే. వద్దత్తయ్యా, నీ ఇష్టం, నీ కొడుకిష్టం. ఎవర్ని కావాలనుకుంటే వాళ్ళని నెత్తిన పెట్టుకుని ఊరేగండి. నాకు ఎలాంటి ఆక్షేపణ లేదు. వస్తానమ్మా స్వప్న. నాకు ఎటూ దక్కలేదు. నీకు దక్కిందాన్ని నువ్వైనా నిలబెట్టుకో. చెప్పు సింధు. సక్సెస్ సౌందర్య, అంతా నువ్వు చెప్పినట్టే చేశాను. అత్తయ్య నాకిచ్చిన గొలుసుని తిరిగి ఇచ్చేసి గొప్పగా నటించేశాను. వెరీ గుడ్. మరి సింధునా మజాకానా? సౌందర్య, బావకి పోటీలోంచి నేను తప్పుకుంటున్నట్టు క్లియర్ చేశాను. నీ ప్లాన్ ప్రకారమే ఇప్పుడు అత్తయ్య స్వప్నే తన కోడలు అని ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతుంది. కాని క్లైమాక్స్ లో పెళ్లి పీటల దాకా వచ్చాక తెలుస్తుంది వాళ్ళకి పెళ్లి కూతురుగా ఉండబోయేది ఈ సింధునే అని. అదే కదా నేనాడించబోయే డ్రామా. పెళ్లి స్వప్నతో అని బిల్డప్, ఫినిషింగ్లో కళ్యాణ్ పెళ్లి సింధుతోనే అని టచ్చింగ్. అవును, క్లైమాక్స్ లో ఏదో నిజాన్ని బ్లాస్ట్ చేస్తా అన్నావు. అదేంటో నాకైనా ముందుగా చెప్పొచ్చు కదా. నో, క్లైమాక్స్ అంటే క్లైమాక్సే. ముందే తెలిస్తే మజా ఏముంటుంది. ఉంటానే, బాయ్. ముందే తెలిస్తే షాక్తో నీ గుండె ఆగిపోతుంది సింధు. రామ్, రామ్. డాక్టర్ బాబు, మీరా? రండి రండి. బాగున్నారమ్మా? బాగున్నాం బాబు, కూర్చోండి. మీ వారికి ఇప్పుడు ఎలా ఉంది? మీరిచ్చిన మందుల వల్ల ఆయనకి జబ్బు పూర్తిగా తగ్గిపోయింది బాబు. ఆ మందులనే కంటిన్యూ చేయండి, పూర్తిగా తగ్గిపోతుంది. అవును, రామ్ ప్రసాద్ ఎక్కడా? హలో, ఇక్కడ సార్. రామ్, కొత్తగా సార్ అని ఈ పిలిపేంటి? ఎంతైనా మీరు డాక్టర్ బాబు కదా సార్. కొట్టానంటనా? కూర్చో. చూసావమ్మా, కొద్ది రోజుల్లోనే కళ్యాణ్ నాకెంత క్లోజ్ అయిపోయాడో. రామ్, ప్రేమకైనా స్నేహానికైనా నమ్మకం పునాది. నీ మీద నాకు నమ్మకం, నా మీద నీకు నమ్మకం. మనిద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళకి బోలెడంత నమ్మకం. అమ్మా, ఆ నమ్మకంతోనే కళ్యాణ్ అందరికంటే ముందుగా తన పెళ్లి గురించి నాతోనే చెప్పాడు. ఏం బాబు,
పెళ్లి కుదిరిందా? ఆ, అంటే దాదాపుగా కుదిరిపోయినట్టే. నట్టే ఏంటి? కుదిరింది. పిల్ల ఇంట్లోనే ఉందన్నావు కదా. చాలా సంతోషం బాబు. మరి ముహూర్తాలు పెట్టించారా? ఇంకా లేదండి. మా అమ్మ తను పెళ్లి చేయాలని తొందరపడుతోంది. చెప్పు. లల్లి, డాక్టర్ అంకుల్కి నమస్తే చెప్పు. నమస్తే అంకుల్. లల్లి, ఏం అలా డల్గా ఉన్నావు? లల్లి వాళ్ళ అమ్మ కోసం బెంగ పెట్టుకుంది బాబు. ఓహో. లల్లి, నేను చెప్తున్నాను, మీ అమ్మ తప్పకుండా కనిపిస్తుంది. మా అమ్మ మీకు తెలుసా? మ్మ్హ్. మరి అంత నమ్మకంగా ఎలా చెప్పారు? ఎలాగంటే నిన్ను చూస్తే మీ అమ్మని చూసినట్టేగా. లల్లి ఎంత మంచిదో వాళ్ళ అమ్మ కూడా అంతే మంచిదై ఉంటుంది. ఏం కాదు. మా అమ్మ నాకంటే మా అందరికంటే చాలా చాలా మంచిది. అంకుల్, నీకు మా అమ్మ ఫోటో చూపిస్తాను. ఎక్కడైనా కనిపిస్తే గుర్తుపెట్టి చెప్పండి. ఓ, అలాగే. రామ్, లల్లిని చూస్తే నాకు ముచ్చటేస్తుంది. పాపం, తనకి వాళ్ళమ్మంటే ప్రాణం అనుకుంటాను. ఆ తల్లి బిడ్డల్ని దూరం చేసిన దుర్మార్గుణ్ణి నేనే కళ్యాణ్, నేనే. లల్లి, అదేనా మీ అమ్మ ఫోటో? ఏది చూపించు. లల్లి, అమ్మ ఫోటోని ఎవరో కట్ చేశారు డాడీ. పెద్దాడా, ఇదేమిట్రా? ఫోటోని ఎవరు కత్తిరించారు? ఈ పని చేసింది ఎవరో నాకు బాగా తెలుసు. సౌందర్య, సౌందర్య, సౌందర్య! రామ్, ఈ సౌందర్య ఎవరు? మా చిన్న కోడలే బాబు. ఎందుకలా అడిగావు? ఏం లేదమ్మా, నా కాబోయే భార్య స్నేహితురాలి పేరు కూడా సౌందర్యే. చాలా మంచిది. నిజం చెప్పాలంటే మా పెళ్ళికి పెద్ద కూడా తనే. దగ్గరుండి మా పెళ్లి జరిపిస్తానంటుంది. మా కోడలికి అంత మంచి బుద్ధి లేదు బాబు. ఎవరినైనా విడగొట్టడం తప్ప కలపడం అనేది ఆవిడ జాతకంలోనే లేదు. కొంపలికి కొరివి పెట్టడం తప్ప కళ్యాణాలు చేయించడం తన వల్ల కాదు. డాడీ, అమ్మా. లలి, మీ అమ్మ తప్పకుండా కనిపిస్తుంది. నువ్వేం బాధపడకు. ఎలా అంకుల్? నువ్వు మా అమ్మ ఫోటోని చూడనే లేదు కదా. నేను చూడకపోతేనే మీ అమ్మ మీద నీకున్న ప్రేమే ఎక్కడున్నా మీ అమ్మని మళ్ళీ నీ దగ్గరికే లాక్కొస్తుంది. నిజంగా? నిజంగా. ప్రామిస్? ప్రామిస్. నీ నోటి చలవ వల్ల నా పెద్ద కోడలు తిరిగొస్తే అంతకన్నా మాకు కావాల్సింది ఏం లేదు బాబు. అమ్మా, ఇల్లు అంటే అది ఎంత బాగుండాలంటే దాని నుంచి దూరంగా వెళ్ళినప్పుడు ఎప్పుడెప్పుడు తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేద్దామా అని మనసు తహతహలాడాలి అంటారు. మిమ్మల్ని ఈ ఇంటిని చూశాక ఏనాటికైనా మీ పెద్ద కోడలు
మీ అందరి కోసం తప్పకుండా తిరిగి వస్తుంది అనిపిస్తోంది. వస్తానమ్మా, వస్తాను రామ్. ఉమ్. బాయ్ లల్లి. బాయ్. బాయ్. రాదు. ఆ ఫోటోలోకే కాదు, ఈ ఇంట్లోకి కూడా అర్చన మళ్ళీ రాదు. రానివ్వను. మై గాడ్ మమ్మీ, ఒక్క క్షణం ఏమరపాటుగా ఉంటే దొరికిపోయేదాన్ని. ఆఖరి క్షణంలో అర్చన మొహం కనిపించకుండా ఫోటోని కట్ చేయాలి అనే ఐడియా తట్టడం వల్ల ఓ మై గాడ్ గండం గడిచింది. సౌందర్య, డాక్టర్ కళ్యాణ్ మీ బావగారికి ఫ్రెండ్ ఎప్పుడయ్యాడే? ఏమో మమ్మీ, తలని బద్దలు కొట్టుకున్నా అదే నాకు కూడా అర్థం కావట్లేదు. అరే, సడన్ గా కళ్యాణ్ కార్ దిగి లోపలికొస్తుంటే నాకేం చేయాలో తోచలేదు. ఒక్క క్షణం నా అదృష్టం తిరగబడుంటే సీన్ మొత్తం రివర్స్ అయ్యేది. నా ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయ్యేది. అమ్మో, ఇప్పుడు ఎలాగే? రామ్ భార్య అర్చనాని కళ్యాణ్కి, కళ్యాణ్కి కాబోయే భార్య స్వప్నే అర్చనని రామ్కి తెలిసిపోతే? నో, తెలియకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. తెలియకూడదని నువ్వనుకుంటే సరిపోదు. రామ్, కళ్యాణ్ ఇద్దరూ ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారు కాబట్టి తప్పకుండా ఒకళ్ళ పర్సనల్ విషయాల్ని మరొకళ్ళకి చెప్పుకుంటారు. తన భార్య అర్చనని తనే దూరం చేసుకున్నానని రామ్ చెప్పచ్చు. తనకి కాబోయే భార్య స్వప్నని నీకు పరిచయం చేస్తాను అని ఆ డాక్టరు అనొచ్చు. హ, అదే గనక జరిగితే ఇన్నాళ్ళు నువ్వు పడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఎలాగే? ఇప్పుడంటే గండం గడిచింది, మరి రేపు ఎల్లుండి ఆ తర్వాత? ఇళ్లకి రాకపోకలు కూడా మొదలయ్యాక ఈ నిజాన్ని ఎంతో కాలం దాచిపెట్టడం అసాధ్యం. ఉహుం. ఇంకా లాభం లేదు మమ్మీ. నిజం బయటపడేలోగానే కళ్యాణ్కి అర్చనకి పెళ్లి జరిపించి తీరాలి. ఇప్పుడొచ్చో కరెక్ట్ రూట్లోకి. ఒక మాట చెప్తాను, గుర్తుంచుకో. ఆటని ఆడటం ఎంత ముఖ్యమో గెలిచి తీరడం కూడా అంతే ముఖ్యం. తెలుసు మమ్మీ, గెలుపు చూడని ఆట, గురి తప్పిన వేట రెండు వేస్టే అని ఈ సౌందర్యకి బాగా తెలుసు. చూస్తూ ఉండు, అసలు నిజం తెలిసేలోగానే అర్చన బతుకుని ఎలా బుగ్గిపాలు చేస్తాను. అన్నపూర్ణ, ఆ, ఇంత ఉదయాన్నే బయలుదేరావు? ఎక్కడికి? అది గుడికండి, అమ్మవారి గుడికి. ఇవాళ గుళ్ళో ఏదో విశేష పూజ ఉందట, అందుకే వెళ్ళొద్దామని. అలాగా? నా సంగతి సరే, మీరేమిటి ఎప్పుడూ లేందే ఇంత పొద్దుటే బయలుదేరుతున్నారు? ఎక్కడికేమిటి? క్లబ్ కాయ్. ఇంట్లో కూర్చొని బోరు కొడుతోంది కదా, అందుకని అలాగా క్లబ్కు వెళదామని కాలక్షేపానికి. ఆహా, కాలక్షేపం కోసం క్లబ్కి.
ఎలా వెళ్తారు? ఆ, అది అది ఆ, ఓ ఫ్రెండ్ కారు తీసుకొస్తా ఉన్నాడు, ఇద్దరం కలిసే వెళదాం అనుకున్నాం. మరి నువ్వేంటి గుడికి ఒక్కదానివే వెళ్తావా? అబ్బే, ఒక్కదాన్ని ఎలా వెళ్తాను? పక్క వీధిలో ఉన్న పిన్ని గారు నాకు తోడుగా వస్తా అన్నారులేండి. మేం కూడా ఇద్దరం కలిసే వెళ్దాం అనుకున్నాం. అలాగా, మంచిది మంచిది. మరి ఇంకేమి, బయలుదేరు. ఆ, ముందు మీరు బయలుదేరండి. నేనా? ఆ, ఆ, అయితే సరే, వెళ్తాను వెళ్తాను వెళ్తాను. వెళ్ళండి. ఆ, వెళ్తున్నా వెళ్తున్నా. అమ్మయ్యా. గ్యారెంటీగా చెప్తున్నాను, కావాలంటే రాసి పెట్టుకోండి. అమెరికాని ఆర్థిక రంగంలో చైనా అతి త్వరలో డామినేట్ చేస్తుంది. అమ్మో, డాలర్ విలువ పడిపోతే ఇంకేమైనా ఉందా? ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలిపోవు, ఏమీ అయిపోవు. పడిపోతే మళ్ళీ లేచి నిలబడతాయి. బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి. అది నిజమే, కానీ ఇప్పుడు వచ్చేళ్ళింది బిజినెస్ మ్యాన్ హరిప్రసాద్ గారే కదూ? ఆయనేంటి మీ దగ్గర? చెప్పాను కదా, ఓడలు బళ్ళవుతాయని, బళ్ళు ఓడలవుతాయని. అమెరికా దాకా అక్కర్లేదు, జాగ్రత్తగా చూస్తే మన కళ్ళ ముందే కనిపిస్తుంది కదా. పాప ఏం చేస్తాం, ఆకాశం అంత ఎత్తుకు ఎదిగాడు, పాతాళం అంత కిందకు జారిపోయాడు. అంత గొప్ప పొజిషన్లో ఉన్నవాడు ఒక్కసారిగా ఎలా దివాళా తీశాడంటారు? ఒక్క చిన్న తప్పు చాలు జీవితం నాశనం కావటానికి. ఒక్క చిన్న పొరపాటు చాలు బిజినెస్ కుప్పకూలటానికి. కరెక్ట్ గా చెప్పారు సార్. ఇలాంటి వాళ్ళని చూసైనా మనలాంటి వాళ్ళు కేర్ఫుల్ గా ఉండాలి. అవును, వెళ్ళొస్తాం సార్. అలాగే. హలో హలో, పార్థసారథి గారేనా? నేనే మాట్లాడుతున్నాను. ఆహా, నేనే ఫోన్ చేద్దాం అనుకుంటాను, ఇంతలో మీరే చేశారు. మీ చెక్కు రెడీగా ఉంది. మొత్తం 25 లక్షలకి ఒక్కటే చెక్కు. మనిషిని పంపించండి, ఇచ్చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి, ఇప్పుడే పంపిస్తాను. హరి, ఓసారి లోపలికి రా. సార్ చెప్పండి. పార్థసారథి గారని పెద్ద కాంట్రాక్టరు, వాళ్ళింటికి వెళ్ళు. 25 లక్షలకు చెక్కిస్తారు, తీసుకురా. అలాగే సార్. జాగ్రత్త, ఆ పార్థసారథి గారు అదో టైప్ మనిషి. చెప్పిన టైంకి వెళ్ళకపోతే ఆయన మండిపడతాడు. అర్థమైంది సార్, ఇప్పుడే వెళుతున్నాను. పార్థసారథి గారు? నేనే. మీరెవరు? నా పేరు హరిప్రసాద్. చెక్కు తీసుకురమ్మని పంపించారు. పంపిస్తే ఇప్పుడా రావడం? నేను ఫోన్ చేసి ఎంతసేపు అయింది? క్షమించండి, మీ ఫోన్ రాగానే చెప్పారు, నేను వెంటనే బయలుదేరాను. కానీ మధ్యలో ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయింది. కొంచెం కాదు, అరగంట. అరగంట వాల్యూ ఏంటో తెలుసా నీకు? క్షమించమని చెప్పాను కదా సార్. క్షమించమంటే క్షమించేయాలా? కొంచెం కూడా టైం సెన్స్ ఉండదు. ఏంటా చూపు? వెయిట్ చేయడం అంటే ఎంత కంపరంగా ఉంటుందో నీకు కూడా తెలియాలి. వెయిట్ చేయి. అలాగే సార్. ప్రతివాడికి ఇది ఒక అలవాటు అయిపోయింది. ట్రాఫిక్లో ఇరుక్కున్నాను.
ఈ ప్లేస్కి మంచి డిమాండ్ ఉంది సార్. ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది. సలహా అన్నది అడిగితేనే ఇవ్వాలి, లేకపోతే నీ ఉద్యోగం ఊడి నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. అప్పుడు అడ్డమైన సలహాల కోసం నువ్వు తిరగాల్సి వస్తుంది.